ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా? ఈరోజు ధ్యాన సమయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనము పిలిపిలికి రాసిన పత్రిక నుంచి ధ్యానాలు మొదలుపెట్టాం. నేడు మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగమేమనగా పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 30వ వచనం వరకు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి కొన్ని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 12, 13, 14 వచనాలను చదివి వినిపిస్తాను. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకునడి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగజేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకే మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు. చదువున వాక్యమును దేవుడు దీవించును గాక. చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా విధేయత ద్వారా రక్షణ, సాల్వేషన్ త్రూ ఒబీడియన్స్ అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. వాక్యభాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే పౌలు చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని ఈ వాక్యభాగంలో తెలియజేస్తున్నాడు. అదే విధేయత. యేసు ప్రభు వారికి కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అనే వాక్యంతో ఈ వాక్య భాగం మొదలైంది. అందుకే దేవుడు ఏ విధంగా అయితే విధేయత కలిగి లోబడ్డాడో అదే విధంగా విశ్వాసులు అందరూ దేవునికి లోబడే ఉన్నప్పుడు అది రక్షణ కార్యసిద్ధి కలగజేయడానికి అది దారితీస్తుంది అనే సత్యాన్ని ఇక్కడ బోధిస్తున్నాడు కదండి. యేసు యొక్క విధేయతను నెరవేర్చుకోవడం ద్వారా వారి మోక్షాన్ని పూర్తి చేయమని ప్రోత్సహిస్తాడు. విశ్వాసులు తమ త్యాగం చేసి ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా యేసు హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు సంఘము మరియు విశ్వాసులు ఈ లోకమునికి వెలుగునిస్తారు, దేవుని వాక్యాన్ని తెలియజేస్తారు కదండి. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. పౌలు తిమోతిని ఫిలిప్పు సంఘానికి సేవ చేయమని సూచించాడు. మరియు ఎపఫ్రోదితును అతను క్రీస్తు కోసం ఎంతగా పనిచేశాడు, ఎంతగా సేవ చేశాడు, ఒక్కసారి తనకి ఎంతగా విధేయుడిగా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన అతిథిగా వస్తున్నాడు కనుక ఆయనని బాగా స్వీకరించమని, సంఘంలో చేర్చుకోమని పౌలు సంఘాన్ని అభ్యర్థించినట్లుగా ఈ వాక్య భాగ సారాంశంలో మనం చూడగలుగుతున్నాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 6 నుంచి 8 వచనాలు. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుని యొక్క గుణ లక్షణాలు ఏంటి కదండి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు యేసు ప్రభువారు దేవునితో సమానమైన స్థానం కదండి. ఆయనకి అధికారం ఉన్నప్పటికీ యేసు ప్రభువారు తనను తాను తగ్గించుకున్నాడు మరియు అధికారములను వదులుకున్నాడు కదండి. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. సృష్టికి రాజు మరియు ప్రభు అయిన యేసు ప్రభువారు సేవకుడిగా వచ్చాడు. ఈ బికెమ్ ఎ స్లేవ్ కదండి. అదే చూస్తాం. 6 నుంచి 7, 8 వచనాలు మేము చదివితే ఈ విషయాన్ని చాలా తేటగా పౌలు సంఘానికి వివరించాడు. యేసు ప్రభువారు దేవుడై ఉండి కూడా అవన్నీ వదిలిపెట్టి మన నిమిత్తం ఒక సేవకుని స్వరూపము ధరించుకొని వచ్చినట్లుగా మనం ఈ వాక్య భాగం చదివితే మనకి అర్థమవుతుంది. మరియు సృష్టిగా ప్రపంచములోకి ప్రవేశించాడు కదా. ఆయన he became a human being.
ఆ విధంగా ఆ స్వరూపం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ఒక ఉద్దేశంతో వచ్చాడు. అంతకన్నా ముఖ్యంగా మనం ఆలోచన చేయవలసిందంటే ఒక సేవకునిగా. ఆ రోజుల్లో సేవకులకి అధికారాలు ఉండేవి కాదు, బానిసతో సమానం. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. జీవితాన్ని సృష్టించిన వాడు శిలువపై మరణించడానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు నీవు నేను ఆలోచన చేయాలి. యేసు త్యాగాన్ని ప్రేమ తప్ప వేరే విధంగా వివరించలేం. ఈరోజు నీవు నేను అలాంటి స్వరూపం కలిగి ఉండాలి. సేవకుని స్వరూపం, తగ్గించుకునే తత్వం, దేవుని ప్రేమను మన జీవితంలో కనబడాలి. ఎందుకంటే యేసు ప్రభువారు దేవుడై ఉండి సమస్తం విడిచిపెట్టాడు. కానీ ఈ రోజుల్లో మనము మన అధికారం కోసం పాకులాడుతున్నాం, మన ఉనికి కోసం పాకులాడుతున్నాం. ప్రియమైన వారు, నిజంగా యేసు ప్రభువు లాంటి మనసు మనం కలిగి ఉండాలి. విధేయత మన జీవితంలో చూపించాలి. దాసుని స్వరూపం ధరించుకోవాలని దేవుని వాక్యం ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 5వ వచనము 12వ వచనం. దేవుని బిడ్డలమైన మనము క్రీస్తు యొక్క హృదయాన్ని మోసుకెళ్ళే ఒక జనాంగంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరియు క్రీస్తు యొక్క దేవుని యొక్క విధేయతను నేర్చుకోవడం ద్వారా మనము మన రక్షణ విషయమై చాలా జాగ్రత్తగా ఉండడానికి, కొనసాగించడానికి మనం కృషి చేయాలి కదండి. ప్రియమైన వాళ్ళ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. పౌలు భయము మరియు వణుకుతో మన రక్షణ విషయమై మనము పాటుపడాలని పౌలు సంఘాన్ని గుర్తు చేస్తున్నాడు కదండి. యేసు ప్రభువు యొక్క బలియాగం ద్వారా మన రక్షణ పొందాం. ఆ రక్షణను మనము కొనసాగించడానికి, కాపాడుకోవడానికి వణుకుతోనూ భయంతోనూ మన జీవితాన్ని దేవుని యొక్క సరి చేసుకుంటూ ముందుకు సాగాలని పౌలు సంఘానికి గుర్తు చేస్తాడు కదండి. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. క్రీస్తు యొక్క విధేయత అనేది ఒక శక్తి కదండి. దానికి అప్పగించుకోవాలి కదండి. దానికి ఇంకా మనం గమనించుకుంటే దేవుని చిత్తాన్ని హృదయపూర్వకంగా అంగీకరించడం. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మనము క్రీస్తు వలె వినయముగా మరియు దేవుని ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఈ విషయాన్ని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వినయం కలిగి ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వీలు కలుగుతుంది, దేవుణ్ణి ప్రేమించడానికి వీలు కలుగుతుంది. ఆ వినయం మనలో లేకపోతే గర్వము మనల్ని ఆవరిస్తుంది. గర్వము నాశనమునకు దారి తీస్తుందని బైబిల్ బోధిస్తుంది. అందుకే ఈ రోజుల్లో అనేక మంది సేవకులు కూడా పడిపోతున్నారు. అనేక మంది గొప్ప వ్యక్తులు కూడా చాలా పతనమైపోతున్నారు. ఈరోజు యేసు ప్రభువు లాంటి హృదయం మనం కలిగి ఉన్నామా? అలాంటి వినయం కలిగిన హృదయం మనం కలిగి ఉన్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. మనం దేవుని ఎదుట వినయంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. గొప్పగా మనల్ని దేవుని రాజ్యం కొరకు వాడుకుంటాడు. కనుక ఈరోజు పరీక్ష చేసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా, మీ నామానికి ఎంత వందనాలు. అవునైనా మేము వినయంతో, భయంతో, భక్తితో ముందుకు సాగడానికి మీకు చూపించండి. వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించేదాన్ని బట్టి నీకు ఎంత వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభు నామలో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.